గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీవాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. చెప్పమ్మా. Good morning, sir. I'm Kirtana and I'm pursuing 2nd BS Special English. Sir, మీది అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? చెప్పమ్మా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాండ్ ఉండదని బయట అపోహ సార్. చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగావు చెల్లి. అప్పుడు నా వయసు 24. మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ ఇస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయింది. 19 ఇయర్స్ బ్రహ్మని నేను నేర్చుకుంది అది. ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది. సో మేము ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం. లాండ్రీ పనులు ఉంటాయి, అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఒకసారి ఆమె చేసేది, రెండోసారి నేను చేశాను. అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ప్రతి చిన్నాట్లకి డిసగ్రిమెంట్లు వస్తున్నాయి. ప్రతి చిన్నాట్లకి అది కష్టం అంటున్నారు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్. మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి, మన అవ్వతాతలు చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ గ్రేటర్ బాండ్, గ్రేటర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో, సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది. టెక్నాలజీ మారచ్చు, ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు, కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి. సో యాజ్ యూ గో, జీవితంలో బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలతో పాటు ఇక్కడున్న చాలా మంది కూడా కంపెనీలు స్టార్ట్ చేయాలి. 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి మీరు రావాలి. బట్ ఇవన్నీ చేయాలంటే ఈరోజు నేను ఇట్లా రోడ్ల మీద తిరగలుగుతున్నానంటే ఇంట్లో బ్రహ్మని అర్థం చేసుకోగలుగుతుంది కనుక నేను రోడ్ల మీద తిరుగుతున్నా. ఆనాడు నేను పాదయాత్ర చేయగలిగినానంటే ఇంట్లో సపోర్ట్ ఉంది కనుక నేను చేయగలను. దట్ ఈస్ ద బాండ్, దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో గివ్ అండ్ టేక్ అండర్స్టాండింగ్ అని చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ చెల్లి. Next question. Indaka asking whether the questions are only posed towards girls only. So let's give that opportunity to boys now. Okay, please. Good morning, sir. Good morning. My name is Palangi Kishore. I am studying 2nd BS Special English. My question is, sir, మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కదా, మీ ప్రయత్నం మేము చూస్తున్నాం. అయితే డిఎస్సి నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానన్నారు. మొన్ననే కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అలాగే గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్? కోర్టు కేసులు ఎలా ఎదుర్కొంటున్నారు? జాబ్ క్యాలెండర్ను ఎప్పుడు విడుదల చేస్తారు సార్? నో, వెరీ గుడ్ క్వశ్చన్స్. చిన్న పేరేంటమ్మా? పాలంగి కిషోర్ సార్. కిషోర్, థ్యాంక్ యూ. ఇక్కడున్న గోల వల్ల నాకేం పట్ల ఈ స్పీకర్లు సరిపోవట్లేదు మీ జోష్కి. అమ్మా, నేను బలంగా నమ్మేది ప్రధానమంత్రి గారు ఇప్పుడు వికసిత్ భారత్ అని ఒక మిషన్ పెట్టారు. 2047కి భారతదేశం డెవలప్డ్ దేశం అవ్వాలని. ఆ విజన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని స్వర్ణాంధ్ర విజన్ మనం తయారు చేశాం. ఆ విజన్ సాధించాలంటే
మనం పెద్ద ఎత్తున ఆంధ్రులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. మీరు చూస్తున్నారు, మొన్న కాగ్నిసెంట్ కి గ్రౌండ్ బ్రేకింగ్ చేశాం. ఇక్కడ చాలా మందికి తెలుసు, కాగ్నిసెంట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఐటీ కంపెనీస్ ఇన్ ఇండియా. మీటింగ్ ముందల 8,000 ఉద్యోగాలు అన్నారు. మీటింగ్ అప్పుడు బాబు గారు నేను ఇద్దరం కూర్చొని వాళ్ళకి నచ్చ చెప్పి 25,000 మంది తెలుగు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళ చేత సభా సాక్షిగా కమిట్ చేయించాం. టీసీఎస్ రైట్, ఇప్పుడు గూగుల్ వస్తుంది, దే డూయింగ్ అ డేటా సెంటర్. నిన్న కూడా రివ్యూ చేశారు, రిలయన్స్ ఇస్ డూయింగ్ అ డేటా సెంటర్. ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా? ఇక్కడ మనం అందరం కూడా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, ఆ సెక్టర్స్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. ఫోకస్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే, మాకు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఇది 2 రంగాలు, ఒకటి ప్రైవేట్, ఒకటి ప్రభుత్వం. ప్రైవేట్ది మీకు చెప్పా. ప్రభుత్వం మీరు అన్నట్టు 150 రోజుల్లో మేము డిఎస్సి ఇచ్చి, ఫ్రమ్ డిఎస్సి టు జాబ్ ఆఫర్ లెటర్ 150 డేస్ మేము పూర్తి చేశాం. 150 కేసులు వేసినా మేము పూర్తి చేశాం. దానికి కారణం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది పకడ్బందీగా చేశాం. మీరు అన్నట్టు నిన్నగాక మొన్న కానిస్టేబుల్స్ కూడా మనం ఆఫర్ లెటర్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం అంటే జనవరి నెలలో తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో 20 లక్షల ఉద్యోగాలు అనేది ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో 2 కలిసి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అమ్మా. Sir, dear Lokesh, thank you for the assurance to our students about future opportunities. And I request one more student who is standing there. చెప్పమ్మా. Good afternoon, sir. My name is Kiran. I am studying Baker Computer second year. మీ వీడియో చాలా చూశాను నేను. మీరు స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళినప్పుడు చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే మార్పు వస్తుంది అంటున్నారు. సో నేను స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. మీరు నాకు మెంటర్గా ఉంటారా? సో రాజకీయాల్లోకి చదువుకున్న యంగ్స్టర్స్ ఎక్కువ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కారణం ఏంటంటమ్మా, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంటుంది. సో నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఉంది. 1, బాగా చదవాలి. కాలేజ్ లెవెల్లోనే యూ షుడ్ టేకప్ లీడర్షిప్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్సీసీ ఉంది, మనకి రెడ్ క్రాస్ ఉంది, ఎన్ఎస్ఎస్ ఉంది. ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా మీకు ఈ కాలేజ్లో మీకు చేస్తున్నారు, మీకు అందిస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని లీడర్షిప్ స్కిల్స్ కాలేజ్ టైం నుంచే పొందాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గ్రాడ్యుయేట్ అవ్వు, తప్పనిసరిగా ఐ విల్ మెంటర్ యూ, అండ్ దట్ ఈస్ ద ప్రామిస్ యాజ్ లోకేష్ ఐఎమ్ మేకింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. తమ్ముడు నంబర్ తీసుకోవాలి, ఫోన్ నంబర్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.